నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. లాస్ట్ 5 సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్ని కూడా సెటరేట్ చేస్తూనే ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి, ఒక ప్రణాళికతో పక్కా ప్రణాళికతో 2047కి రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా మళ్ళీ నమ్మే వ్యక్తి, ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న కేబినెట్లో కూడా 1,25,00,000 కుటుంబాలకి 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తులతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, వాళ్ళకి సరైన వైద్యం అందించగలమన్న ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందా అంటే, బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు, వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు, 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే, కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈరోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విచ్చలవిడిగా ఇంకేదో చేసుకున్నారు అని అంటే దట్స్ ఓకే అని అనుకోవచ్చు, కానీ భవిష్యత్తుతో ఇట్లా చిలగట్లాడతారా మీరు? హౌ డేర్ యూ డూ దాట్? ఎంత అన్యాయం అది! కోట్ల రూపాయలు వాళ్ళు జీవితం అంతా ఫలంగా పెడతారు. అంత పేదింటి పిల్లలే, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే అశోక్ నగర్లో అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళ తల్లి పుస్తమెట్టలమ్మో, భూములు తాకట్టు పెట్టో, డబ్బు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి ఆశతోటి ఏళ్ల కొద్దీ నెలల కొద్దీ చదువుకొని వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ భవిష్యత్తును కాలరాసే విధంగా పరీక్షను సరిగ్గా నిర్వహించరు, దుర్మార్గమైన జీవోలు పట్టుకొస్తారు. దానికి తోడుగా మళ్ళా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే న్యాయమా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి తోడుగా నేను ఒక విషయం చెప్తాను. కోర్టు ఎవరి సహాయం లేకుండా పిల్లల పాపం కోర్టులో కొట్లాడింది. థ్యాంక్స్ టు ది అడ్వకేట్స్ హూ ఫాట్. రచనారెడ్డి గారు, తర్వాత విద్యాసాగర్ గారు, సురేందర్రావు గారికి, చాలామంది మన హైదరాబాద్ అడ్వకేట్లే, ప్రభాకర్ రావు గారికి చాలామంది హైదరాబాద్ అడ్వకేట్లే కొట్లాడిండ్రు. వి సెల్యూట్ దెమ్. విదౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు కొట్లాడిండ్రు. వాళ్ళు పాపం కేసును గెలిపించారు.
మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీడియా మిత్రులు కూడా, మనం అందరం కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళమే, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. ఒకసారి ఆ జడ్జ్మెంట్ కాపీని మీరు చదవండి. ఐఎమ్ ఆల్సో అపీలింగ్ టు ఆల్ ద టీచర్స్, లెక్చరర్స్, టీచర్స్ అండ్ మేధావులు, ఉస్మానియా మిగతా విశ్వవిద్యాలయంలో మేధావులందరూ కూడా ఒక్కసారి ఆ జడ్జ్మెంట్ చదవండి. ఆ జడ్జ్మెంట్ చదివిన వాడు ఎవడైనా సరే, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు, కనీస విఘ్నత ఇంగితం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మళ్ళా దాన్ని తీసుకుపోయి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా, నేను రివ్యూ పిటిషన్ వేస్తా, నేను హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేస్తా అని చెప్పని వాగరు, మాట్లాడరు. నాన్సెన్స్ అది, దుర్మార్గం, క్రూరమైన చర్య. అధికారం ఉంది కాబట్టి, నేను పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొస్తా కాబట్టి, నేను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా మళ్ళీ నేను రివ్యూ పిటిషన్ వేస్తా అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ప్రభుత్వానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు పోతారు? ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు? మీరు చేసిన మంచి పనులా? నేను ఒక్కసారి మీకు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయాలని చెప్పని మేమందరం విద్యార్థి నాయకులు, తర్వాత రవీంద్రరావు గారు, మేమందరం కూడా లేఖ రాయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది రాజకీయ సమస్య కాదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, ప్రజాస్వామిక సంప్రదాయాలకు విలువలకు సంబంధించింది, పరిపాలనా పద్ధతులకు సంబంధించింది. ఈ విద్యార్థులకు, ఈ నిరుద్యోగులకు గనక ప్రభుత్వం పైన, పరిపాలన తీరులపైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులపై, రాజ్యాంగం పైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులు తీర్పిస్తే కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేస్తాయి అనేటువంటి ఒక భావన గనక కలిగినట్టయితే నువ్వు వాళ్ళను తీవ్రవాదులుగా మార్చినట్టే. టుడే దే ఫాట్ లీగల్లీ, టుమారో దే విల్ ఫైట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. యూఆర్ పుషింగ్ దెమ్ టు ద వాల్. పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే ఎట్లయితే తిరగబడుతుందో ఆ పిల్లలు కూడా రేపు తిరగబడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కోర్టులో కొట్లాడి ప్రభుత్వం తప్పు చేసింది, టీజీపీఎస్సీ తప్పు చేసింది అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మళ్ళా బుద్ధి జ్ఞానం లేదు టీజీపీఎస్సీకి, అందులో ఉన్నటువంటి పెద్దలకు మానవత్వం లేదు. వెన్ దే రిజాల్వ్డ్ ఇట్ సీమ్స్ దట్ వీ విల్ ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ చేస్తారు? మీ బొంద ఛాలెంజ్ చేస్తారు. చదివినావా ఇందులో బుర్ర వెంకటేశం? హ్యావ్ యూ రెడ్ దిస్? ఇట్స్ అ స్లాప్ ఆన్ యువర్ ఫేస్. ముఖం బలగొట్టిండ్రు కోర్టు. అచ్చా, ఇదేమో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషనో లీగల్ ఇంటర్ప్రిటేషనో కాదు. ఒక్క నిమిషం. ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, ఎనామలీస్ ఇన్ ఎవాల్యుయేషన్ ఇవి. దీంట్లో ఏమీ ఈ అడ్వకేట్ వస్తే ఒక ముచ్చట, ఆ అడ్వకేట్ ఒక ముచ్చట కాదు. ఇది చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది. కనబడ్డట్టుగా వాళ్ళు రాసినారు. వాళ్ళు తప్పులు జరిగినాయని రిప్రజెంటేషన్స్ ఇస్తే బేఖాతరు చేసినారు మీరు. కోర్టు ఇవన్నీ తప్పులు జరిగినాయని చెప్పిన తర్వాత మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, క్రూరమైన మనస్తత్వంతో మానవత్వాన్ని విడనాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మరి రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నడి రోడ్డు మీద ఉరికించి కొట్టాల వీళ్ళను. ద కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే హావ్ కమిటెడ్. ఒకటో రెండో మిస్టేక్స్ కావు, దాదాపు 10 రకాల మిస్టేక్స్ చేసినారు. కోర్టు జడ్జ్మెంట్లో ఒక మాట చెప్తారు, పేరా 369, page 192 of the judgment. The commission, while conducting the Group 1 mains examination, had not maintained transparency. పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ లేదు, acted in a biased manner and deviated their own rules. వాడు పెట్టుకున్న నిబంధనలే వాడు పాటించలేదు అని చెప్పని చెంప చెళ్ళు అనిపించినట్టుగా దీంట్లో రాసినారు. దిస్ వన్ లైన్ ఇస్ ఎనఫ్. ఎనీ సెన్సిబుల్ పర్సన్ విత్ సమ్ విజ్డమ్ టు ఇమీడియట్లీ క్యాన్సల్ ద ఎగ్జామ్. అది చేయకుండా మళ్ళా సిగ్గు లేకుండా ఇక మీ సుప్రీంకోర్టుకు పోయి మీ చక్కదనాలని చెప్పుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, టీజీపీఎస్సీ గొప్పతనం, మేము ఇంత చేసినాం అని చెప్పని డిఫెండ్ చేస్తారు. ఇక చేసిందే అడ్డమైన పని. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టులకు పోయి మీరు యూ వాంట్ టు డిఫెండ్ దిస్ ఇల్లీగాలిటీ, దిస్ బ్రేజన్ వయలేషన్ ఆఫ్ యువర్ ఓన్ రూల్స్. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 1 కోట్ల రూపాయలు ఎక్కడవి ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు. ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. అంత కట్టుకథ అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ, మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దడకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు.
ఈ నోట్లు ఎక్కడి అంటే దీనికి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, ఆ కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడి మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ లంగర్ తిప్పేస్తున్నారు, పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏంది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది, ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటి చేస్తున్నారంటే, మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్లు పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు, లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్ యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎరువులు లేవు. ఇవాళ ఎరువులు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నాం, రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి ఆంధ్రజ్యోతి, రెండు ఈనాడు. ఫ్రంట్ పేజ్ రాసేస్తారు. ఏయో దొరికాయి, ఏదో గందరగోళం అయిపోయింది, కీలకమైన ఆధారాలు దొరికాయి, డబ్బులు దొరికాయి, గాడిద గుడ్డు దొరికాయి, ఇవన్నీ కథలు రాస్తారు. బీజేపీ లీడర్ బూరా నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2011 నుంచి తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ గ్రూప్ 1లో నియామకాలు జరగలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిస్తే ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టి, ఎందుకంటే తెలంగాణ వచ్చింది కూడా నీళ్లు నిధులు నియామకాలు, ఒక్క ఎగ్జామ్ పెట్టి, ఆ ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్లు పుట్నాలకు బఠానీలకు అమ్ముకున్నట్లు విచ్చలవిడిగా అమ్ముకొని మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక ట్యాంక్ బండ్ మీద బఠానాలు అమ్ముకునే సంస్థలాగా, వ్యాపారలాగా దాన్ని తయారు చేయటం జరిగింది. ఆ ఎగ్జామ్ రద్దు అయింది. దాని తర్వాత ఆ యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద కోపం ఉన్నటువంటి యావత్ యువత, నిరుద్యోగులు రేవంత్ అన్న అని ఈ కళ్ళబొల్లి కబుర్లు విని 2 లక్షల ఉద్యోగాలు ఒక ఫస్ట్ ఇయర్లోనే అమలు చేస్తామని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఈరోజు 21 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వారిచ్చిన హామీ ప్రకారము వితిన్ 1 ఇయర్లో ఫుల్ఫిల్ చేస్తామని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మొత్తము సెంటర్లోనే అమ్ముకున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్లనే కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ తాబేదారులు, లేకుంటే వాళ్ళ కనుసన్నులలో నడిచే కోచింగ్ సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లనే అమ్ముకున్నారు. హైకోర్టు కూడా తప్పుపట్టింది. ఒకటే ఎగ్జామ్ దాంట్లో, ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్లో అనేక మందికి ర్యాంకులు కావటం, అనేక మంది సెలెక్ట్ కావటం, అనేక మందికి ఒకటే విధంగా మార్కులు రావటం 100% ఇది అన్రికగ్నైజ్డ్ మాస్ కాపీయింగ్, మాస్ మేనేజింగ్ అయింది. ఈ ఎగ్జామ్ని రద్దు చేయమని హైకోర్టు ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తూ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు నోన్ ఫర్ డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉద్యోగులని మోసం చేస్తూ దాన్ని వెంటనే ఎగ్జామ్ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అద్భుతమైన కార్యక్రమాలు తప్ప చెప్పండి జగన్ రెడ్డి గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాం. ఆ జానేడు కడప నింపడానికి 5 రూపాయలకే బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నాం. ఇది తప్ప జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు. వీటన్నిటితో పాటు ఈరోజు గ్యాస్ బండ 100 రూపాయలు పెరిగినా 50 రూపాయలు తగ్గిన మహిళా లోకం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకనంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండలు దీపం పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. వీటన్నిటితో పాటు ఏదైతే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉందో, శ్రీశక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు మధ్యతరగతి పేదరికం ఉన్న కుటుంబాల్లో చెల్లి కాలేజీలో దింపమంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి అప్పుడప్పుడు ఆ అన్న కుదరదంటాడు. లేకపోతే తల్లిని మార్కెట్కి వెళ్ళాలంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఒక్కదానివే అంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫుల్ ట్యాంక్ డీజిల్తో ఒక డ్రైవర్ని ఒక కండక్టర్కి జీతాలు ఇస్తూ ఫ్రీగా రాష్ట్రంలో బస్సులు తిప్పుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. శ్రీశక్తి కోసం, మహిళల కోసం, మహిళల్ని మహాశక్తిగా మార్చడం కోసం ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు. ఇది కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా. వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభవ, అన్నదాతను ఆదుకుంటున్నాం. సాగు కాలువలు, మురుగు కాలువలు అభివృద్ధి చేస్తున్నాం. నీటి సంఘాలను వేసుకున్నాం. రైతుల్ని భాగస్వాములు వేసాం. పిఎస్సిఎస్ని 3 మెన్ కమిటీ వేశాం. ఏదైతే అన్నదాత సుఖీభవ అందించాం, ఈరోజు అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే అందిస్తున్న చరిత్ర ఈ సుపరిపాలనలో చూస్తుంటే దీంట్లో తప్పే ఉంది జగన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇటీవల మా యువనేత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్, క్రమశిక్షణకి మారుపేరు, పట్టుదలకి పెట్టింది పేరు యువనేత లోకేష్ బాబు గారు. అద్భుతంగా తనదైన శైలిలో భారతదేశం అంతా కూడా ఈ యువనేత వైపు చూస్తున్న తరుణంలో నిన్న నేపాల్లో ఉన్న చిక్కుకుపోయిన తెలుగు వారి కోసం భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిగా వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన గొప్ప యువనేత లోకేష్ బాబు గారు. ఇది తప్ప జగన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు P4 ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మానస పుత్రిక P4, ఆ P4ను కూడా తప్పు పెడుతున్నారు జగన్ రెడ్డి. ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయావు. P4 కూడా తప్పేనా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ని సూపర్ 6 కార్యక్రమాలు చేస్తూ P4 అనే నూతన పథకం, నూతన అధ్యాయం చీకటమైపోతున్న పేదవాడి జీవితంలో వెలుగు నింపడానికి పెట్టిన P4 కూడా తప్పు పడుతున్నారా జగన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. మా పామర్ నియోజకవర్గంలో ఒక ఉదాహరణ చెబుతా. ఒక లారీ డ్రైవర్ బయలుదేరాడు, పంజాబ్ వెళ్ళాడు, ఏమైందో తెలియదు, అక్కడ చనిపోయాడు. ఒక లారీ డ్రైవర్ మా పామర్ నుంచి బయలుదేరి పంజాబ్లో చనిపోయాడు. అక్కడ ఆ లారీ ఓనరు, అక్కడ అధికారులు అక్కడే ఖననం చేస్తామంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేసి పాపం అందరూ కూడా శోక సముద్రంలో బాధపడుతున్నారు. వారి కోసం చంద్రబాబు గారు పెట్టిన P4 నాకు గుర్తొచ్చింది. అర్ధరాత్రి 11 గంటలకి మరి ఆ కుటుంబంలో ఎవరు వెళ్తారా అని సెలెక్ట్ చేసి ఇద్దరికి విమాన టికెట్లు వేసి పంజాబ్ పంపించడం జరిగింది. అక్కడి నుంచి అంబులెన్స్ కట్టి ఆ అంబులెన్స్ ద్వారా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా? ధాన్యం దిగుబడి ప్రారంభమై 12 రోజులు, దాదాపుగా 2 వారాలు. మరో 2 వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తయిపోతాయి. అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులు నడ్డి విరుస్తుంటే, రైతుల పాపం నష్టపోతుంటే, ఒక పక్క యూరియా దొరక్క రైతులు పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు బోరుమని విలపించేటువంటి పరిస్థితి, మన పక్క రైతులు గోడు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా?
జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా? ఎందుకంటున్నావు? నేను నిన్ను సూటిగా అడిగాం, ఇప్పటికి 3 సార్లు అడిగాం. ఏమని? మీ పాలనలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోస్కు సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది, మధ్యవర్తిత్వం వహించమనింది. నాసిరకం సామాన్లు తెస్తే వాటిల్ని మంచివని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాన్ని సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే, నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు. దానికి ఏమి సమాధానం చెప్తావు నువ్వు? ఏమి సమాధానం చెప్పగలవు? కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అంతే తప్ప మీరు అట్ట చేశారు, మీరు ఇట్ట చేశారు, మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించింది నోరా ఇంకేదన్నానా? మనం నువ్వే కూసావు ఏమని? క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా, రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందన్న. ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు యూరియాకి ఇంత అవస్థలు పడ్డారా? ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా? నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో 22,000 నుంచి 24,000 రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమర ప్రభుత్వం తమర హయాంలో వచ్చేటప్పటికి రైతులకు వస్తే ఏముంది, నాకేదన్నా ఇవ్వండి 10 రూపాయలు, రైతులకు 100 రూపాయలు నష్టపోయిన పర్వాలేదు అన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే, రైతుల పాపం పొలం అని చెప్పి అల్లాడుతుంటే, రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబెడతాం. బీఆర్ఎస్ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా దాదాపు 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి అతి ముఖ్యమైనటువంటి 2 రైల్వే లైన్ల గురించి వెళ్ళి గత 10 సంవత్సరాల నుండి మరి నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో, తర్వాత మరి బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు చాలా సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినాము. వాటిని సర్వే అదేవిధంగా డిపిఆర్ కూడా చేపించడం జరిగింది. అవి 2 లైన్లు మీకు తెలుసు. మన ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తరాన ఉంటుంది. ఆదిలాబాద్కి రైల్లో వెళ్ళాలంటే మన సికింద్రాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్ళి మహారాష్ట్ర నుండి మళ్ళీ ఆదిలాబాద్కి పోతుంది రైలు. ఇది ఎప్పుడో నైజాం సర్కార్ ఉన్నప్పుడు మరి ఉన్నటువంటి రైల్వే లైన్. అరే ఇది కరెక్ట్ కాదు కదా. మన ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ రావాలంటే మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర నుండి మళ్ళీ మన దాంట్లో అడుగు పెట్టాలి. ఇది కరెక్ట్గా లేదని చెప్పి మేము అప్పుడు ఎంపీలమందరం కూడా కేసీఆర్ గారి సూచన మేరకు ప్రయత్నం చేసాం. మరి అప్పుడు నగేష్ కూడా ఎంపీ ఉండే, ఇప్పుడు బీజేపీ ఎంపీ అయ్యండి. ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీ వారు. అప్పుడు మా గులాబీ జెండా ఎంపీ మాతో ఉండే. మేము వెళ్ళి రైల్వే శాఖ దగ్గరికి వెళ్ళి దాన్ని మరి సర్వే చేయించినాం, డిపిఆర్ చేయించినాం. దాదాపు 137 కిలోమీటర్ల మరి అది ఆదిలాబాదు, నిర్మలు, ఆర్మూర్కి వస్తుంది. సరే, ఇంకా ఆర్మూర్ నుండి మంచిగా డైరెక్ట్గా మనకు హైదరాబాద్ దాకా రైల్వే లైన్ ఇప్పుడు ఉండనే ఉన్నది. కాబట్టి మరి ఇది వేయాలి అని చెప్పి చాలా సీరియస్గా ప్రయత్నం చేసినాము. దాని గురించి నిన్న అసలు ప్రస్తావించలేదు. ఇలా అది చర్చలో నిన్న లేదని కూడా నేను అధికారులతో కొంత మాట్లాడి కూడా తెలుసుకున్నా. ఇంకా రెండోది కరీంనగర్ నుండి కాజీపేట్కి, హుజురాబాద్ నుండి ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేయించినాం. నా తర్వాత వచ్చినటువంటి మరి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా, మరి వారిపైన కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.